ముందుగా వీరికి నివాళి సంతాపం తెలియజేద్దాం. ఉండిలో ఓజీ ప్రీమియర్ రిలీజ్ సందర్భంగా అపశృతి. బైక్ ర్యాలీ నిర్వహించిన పవన్ అభిమానులు ర్యాలీ చేస్తుండగా ఆటోను ఢీకొట్టిన బైక్, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇంట్లో సంసారం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరినీ పిల్లలు ఉంటారు. ఈ సినిమా యాక్టర్ల అభిమానం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ర్యాలీలు, కత్తులు తిప్పటాలు, ఈ గోల అంతా ఇటువంటి అనవసరంగా అన్యాయంగా ఈ చనిపోవటం దారుణం అనిపిస్తుంది. ఏదేమైనా అతనికి న్యాయం చేయాలని, న్యాయం జరగాలని అతని కుటుంబానికి కోరుకుందాం. వారికి సంతాపం కూడా తెలియజేద్దాం. రామ్నాథ్ గారు, మీరు కూడా దీని మీద ఒక కామెంట్ చెప్పి వారికి సంతాపం తెలియజేస్తే బాగుంటుందేమో. నేను గారు, ఏ సినిమా హీరోలైనా అంత బాగానే ఉంటారు, హీరోలు అందరూ. కానీ చిన్న అభిమానులు సినిమా చూడడం వరకు బాగానే ఉంటుంది, కానీ చాలా మంది పైగా ఇప్పుడే 1000 రూపాయలు పెట్టేశారు తొలి రోజు టికెట్. ఇలాంటప్పుడు అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకు చాలా ఉంటుంది వాళ్ళకి బలం, కానీ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల పైగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద ఈ విమర్శ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో సైలెన్సర్లు తీసేసి తిరగండి అన్నట్టుగా ప్రోత్సహించారు. సో హీరోలు కూడా తమ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ముందుగానే జాగ్రత్తలు చెప్పడం మంచిది. ఇలా రోడ్ల మీద హంగామా చేయొద్దండి, పద్ధతిగా వచ్చి సినిమా చూసి వెళ్ళండి అని చెప్పడం బాగుంటుంది. ఇప్పుడు ఆ చిన్న కుటుంబాలే ఉంటాయి, అలా వచ్చి చేశారంటే ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆ కుటుంబానికి ఇప్పుడు ఎంత నష్టం, అది లైఫ్ లాంగ్ వాళ్ళని వెంటాడుతుంది. సో అతడికి మన సంతాపం తెలియజేద్దాం కొమ్మినేని గారు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకూడదని ఆశిద్దాం. అవును, మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కూడా మరి ఎవరు గేమ్ చేంజరు లేదా ఇంకేదో సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయిన సినిమా ఫంక్షన్కి వస్తూ పాపం ఇట్లాగే యాక్సిడెంట్లో చనిపోయిన ఘట్టం అంతకుముందు కూడా ఒకటి జరిగింది. సో ఇవి అంటే ఈయన ఒక్కడికే జరుగుతున్నాయని కాదు, ఏ సినిమా యాక్టర్కైనా ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు, కానీ అట్లాంటివి జరగకుండా చూడాలన్నదే మన ఉద్దేశం తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించే కాదు, ఇది ఏ అభిమానికైనా వర్తిస్తుందని మనం అనుకోవాలి. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే గ్రూప్ 1కి లైన్ క్లియర్ అయింది. తుది ఫలితాలు విడుదల. టీజీపీఎస్సీలో వెబ్సైట్లో అర్హుల జాబితా పెట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పుని తాత్కాలికంగా రద్దు చేశారు. భగ్గుమన్న లడ్డాక్ రాష్ట్ర హోదా కల్పించాలంటూ అక్కడ ప్రజలు ఆందోళనకు దిగారు. ఈసారి విపత్తి అంటూ పత్తి రైతు కనీస మద్దతు ధర దక్కకుండా జిన్నింగ్ మిల్లులు కుట్ర చేస్తున్నాయంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. అలాగే ఇక ఏపీ వార్తలకు వెళ్తే కార్యకర్తలకు అండగా నిలబడతాం. పార్టీ శ్రేణులకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్ అని, కార్యకర్తలకు అన్యాయం చేసేవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టమని హెచ్చరించిన జగన్ ఈ సందర్భంలో ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మనం చంద్రబాబు గారు కనుక ఎన్నికలు సజావుగా జరిపితే, న్యాయబద్ధంగా జరిగితే ఆయనకు కూడా డిపాజిట్లు రావు అంటూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీద ఆయన చేసిన వ్యాఖ్యలో చాలా అంతరార్థం ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉంది కాబట్టి ఆయన ఈ మాట అన్నప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరిగితే అన్న పదం కూడా గమనించవలసినటువంటి అంశంగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా జగన్ గారి నిన్న డిజిటల్ బుక్, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి చేసిన విమర్శల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ చెప్పండి. కొమ్మినేని గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతోనే కాదు, పోలీసులతో కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. మరి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని. పోలీసులు డైరెక్ట్ మఫ్టీలో వెళ్ళి వ్యక్తుల్ని తీసుకెళ్లి పోవడం, ఓ రోజు 2 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పుకోవడం, చివరకు చిన్న చిన్న ఫ్యామిలీలు కూడా హైకోర్టుకు వెళ్ళి హేబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తప్పించి వాళ్ళు ఎక్కడున్నారో కోర్టు ముందు హాజరుపరచాలని పరిస్థితులు ఉన్నప్పుడు డిజిటల్ బుక్ అనేది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే, మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ అడ్డుకుంటామన్నట్టే కాకుండా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా చాలా వరకు ఇష్టానుసారం అరెస్టులు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ లెవెల్లో. వీలైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాల్సిన కేసులు కూడా చాలా ఉంటున్నాయి. ఎందుకంటే తీసుకెళ్లడం, అరెస్ట్ చేయడం, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారని కూడా చెప్పడం లేదు. హైకోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ సమర్పించండి అంటే కాలిపోయింది, కోతుల వల్ల ఇదైపోయింది అని గతంలోనే హైకోర్టుకే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు డిజిటల్ బుక్ అన్నది అధికారంలోనికి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన కొన్ని ఉంటాయి, అంటే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్యారల్ గా ఇప్పుడు కూడా జరుగుతున్న వాటిని పూర్తి స్థాయిలో చాలా గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టార్గెట్ సోషల్ మీడియా అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ గానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాకు ఇంత కంగారు పడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది,
సీఎంఓ ఆంధ్రప్రదేశ్. అంటే ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ ఫోటో ఉంటుంది ఆ ట్విట్టర్ ప్రొఫైల్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం వెళ్ళి అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ అకౌంట్ కి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు. ఇప్పుడు నెటిజన్లు ఏం చేస్తున్నారు, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వెళ్ళి అక్కడ ప్రారంభించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆ విజువల్ ఫోటోలు ఇప్పటికీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ప్రొఫైల్లో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో అవి ఇప్పటికీ కనపడుతున్నాయి. వాటిని తీసుకొచ్చి బయట ఎక్స్పోజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పారు కదా, మీ సీఎంఓ అకౌంట్ లోనే, ముఖ్యమంత్రి అకౌంట్ లోనే ఇప్పటికీ కూడా అవన్నీ ఉన్నాయి, చూసుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజల్లోనికి చాలా తీవ్రంగా వెళ్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని బాగా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ బుక్ అనండి, ఇంకోటనండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అయితే బాగా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకే అతను ఒక ఫ్యాక్షనిస్టు, ఒక టెర్రరిస్టు, ఒక ఎక్స్ట్రీమిస్టు, ఒక మావోయిస్టు, యాంటీ ఫెమినిస్టు అన్ని ప్రయోగించేశారు. ఇప్పుడు ఏమీ లేదు ప్రయోగించడానికి. మన తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఎలాంటి అస్త్రాలు తెలుగుదేశం పార్టీ దగ్గర లేవు అనడానికి ఒక తాజా ఎగ్జాంపుల్ ఏంటంటే, కొమ్మినేని గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది. దాంట్లోనికి వెళ్ళి చూస్తే గడిచిన 3 రోజుల్లో 43 ట్వీట్లు పెట్టారు ఒకే అంశం మీద. అదేంటి అంటే తిరుమలలో జగన్మోహన్ రెడ్డి హుండీ చోరీ అని. ఆయనకు సంబంధమే లేదు. 43 ట్వీట్లు పెట్టారు అంటే ఇంకేమీ లేవు. మరి అట్లా కాదు, ఇక్కడ సోషల్ మీడియా సంబంధించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా వ్యంగ్య వ్యాఖ్యానం చేస్తేనే పోలీసులు, ఇప్పుడు నేను ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏబిఎస్ కార్పొరేట్ స్పీచ్ని వేశారంటే వాళ్ళే కిడ్నాపర్స్గా మా అవతారం ఎత్తి డ్రామా నడుపుతున్నట్లే కదా దాని అర్థం. అలాగే గంజాయి పోలీస్ స్టేషన్లో ఎందుకు వాళ్ళు పెట్టారని నేను ఆయన ఎవరు సవీందర్ రెడ్డి గారు టీవీకి చెప్తా ఉంటే విన్న ఆశ్చర్యం వేసింది. గంజాయి చివరికి పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉందా అనే అనుమానం కలుగుతుంది కదా. సో ఈ రకమైన పరిస్థితులకి తీసుకెళ్ళటం, 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారని నేను సోషల్ మీడియాలో ఎక్కడో చదివాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అన్నట్టుగా చాలా దారుణంగా ఉంది కదా పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం. మరి దానికి ఇక్కడ నా పాయింట్ నేను మిస్ అయ్యాను. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి కదా వీళ్ళు పోలీసు వారు. అంత ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న హైకోర్టు ఆ సవీంద్రారెడ్డి అనే అబ్బాయిని హాజరుపరచంగానే వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పింది అంటే హైకోర్టు నమ్ముతున్నట్టే కదా. వీళ్ళు పెట్టిన గంజాయి కేసులు, వీళ్ళ అరెస్టులు ఇవన్నీ ఫేక్ అని ఒక నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో అంటే న్యాయమూర్తులు కూడా మనుషులు, వాళ్ళు కూడా సొంతంగా ఆలోచించగలుగుతారు. వాళ్ళు ఆలోచించి కామన్ సెన్స్ తో ఇదంతా ఒక ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ గా చేశారన్నది క్లియర్ గా అర్థమైంది. జడ్జి గారు ఎవరో తెలియదు కానీ, జడ్జీలు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ నాకు తెలియదు కానీ వారికైతే మనం నమస్కారం చెప్పాలి. పౌరుల హక్కుల్ని కనీసం న్యాయ వ్యవస్థ అన్నా కాపాడుతున్నందుకు మనం వారికి అభినందనలు చెప్పాలి, నమస్కారం కూడా తెలియజేయాలి. ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితి ఏంటంటే కొమ్మినేని గారు యూనిఫామ్ లో వచ్చి అరెస్ట్ చేస్తే ఓకే, వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు అని కొద్దిగా ఉంటారు. మఫ్టీలో రోడ్డు మీద ఆపేసి ఆయన భార్యని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ కారులోని తీసుకొని వెళ్ళిపోయి తాడేపల్లి పిఎస్కి రమ్మన్నారంట. అక్కడికి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదని చెప్తే ఒక రోజంతా, మరుసటి రోజు హైకోర్టులో కూడా పోలీసుల తరఫున న్యాయవాది మేము సవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేయలేదు, ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ చేసింటే అని చెప్తున్నారు. మొత్తం సినిమా అంతా హైకోర్టు న్యాయమూర్తి గారికి చాలా ఈజీగా అర్థమైంది, ఓకే ఇదంతా కావాలని చేస్తున్నారని. అందుకే వెంటనే గంజాయి కేసు, ఇప్పుడు సోషల్ మీడియా కేసు అయితే ఏంటి, నోటీసులు ఇచ్చి విచారించి పంపించాలి. అందుకని గంజాయి కేసు లాంటి తీరం పెడితే అరెస్ట్ చేసి లోపల వేసేయచ్చు అనే దానికి వెళ్ళిపోయారు. కానీ హైకోర్టు ఆయన్ని తక్షణం విడుదల చేయండి అని చెప్పింది అంటే పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న వ్యవహారాలన్నీ బయట ప్రపంచానికి, చివరకు న్యాయస్థానాలకి కూడా మొత్తం క్లియర్ గా అర్థమైపోతున్నాయి అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. జనం కూడా అనుకుంటారు కదా, రాష్ట్రంలో గంజాయి నిర్మూలించేసాం, ఎక్కడ దొరకట్లేదంటే చివరికి పోలీస్ స్టేషన్ దొరుకుతుందని జనం అనుకునే ప్రమాదం లేదు. వాళ్ళకి ఆ పోలీసులకి ఆ మాత్రం అర్థం కాదా? కొమ్మినేని గారు, గంజాయిని నిర్మూలించాం సరే, ఒకళ్ళు ఫస్ట్ 3 నెలలు 6 నెలలు అయితే ఇంకా గత ప్రభుత్వ ప్రభావం ఉందని చెప్పొచ్చు. 16 నెలలు గడిచిన తర్వాత కూడా జిల్లా ఎడిషన్లలోనికి వెళ్ళి చూస్తే ఏది వాళ్ళ అనుకూలమైన పేరున్న పత్రికల్లో కూడా ఈ గంజాయికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అంటే గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కూడా 16 నెలలు అయినా కూడా ఇంకా ఇలా గంజాయి దొరుకుతుంది. పైగా ఆ సవీంద్ర అనే వ్యక్తి ఏదో జ్యూస్ షాప్ పెట్టుకునే దాని మీద ఇప్పుడు కామన్ గా అందరికీ అర్థం అవుతుంది, చట్టాలు ఏం చెప్తాయి, సరే గంజాయి కేసు పెడితే లోపల వేయచ్చు అని అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, హైకోర్టుకు అర్థమవుతుంది. ఇంకా కింది కోర్టులకి హైకోర్టు చెప్పినట్టు చాలా కఠినంగా పరిశీలన చేసి ఇస్తే ఇలాంటివి అడ్డుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ సింపుల్, తన దగ్గర అధికారం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మన సోషల్ మీడియా ద్వారా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏమైనా ప్రచారం చేద్దాం, కానీ ఎవరు అరెస్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైసీపీ నుంచి నిజాల మీద ప్రశ్నించినా సరే మనం కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతో వెళ్తోంది. ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇటీవల సోషల్ మీడియా మీద ఒక చట్టం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ప్రతి అకౌంట్ కు ఆధార్ను లింక్ చేస్తామంటున్నారు, సోషల్ మీడియా అకౌంట్. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనది. చూసే వాళ్ళకు సరే చేయొచ్చు కదా, తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ కొందరు సొసైటీలో భయస్థులు కూడా ఉంటారు, వాళ్ళ ప్రైవసీని బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దాన్ని ఎత్తి చూపాలన్న ఉద్దేశంతో వాళ్ళ పేరుతో కాకుండా ఎల్లయ్యో పుల్లయ్యో అని ఒక పేరు పెట్టుకొని పోస్టులు పెట్టొచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించచ్చు. అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం టార్గెట్ చేయబోతోంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామని చెప్తే ఇంకా అలాంటి వాళ్ళు ధైర్యంగా ప్రశ్నించలేకపోయినా కూడా ఏదో పరోక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకునే వ్యక్తులు కూడా భయపడి అసలు పోస్ట్ పెట్టకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలే చేయకుండా కట్టడి చేయాలన్న పరిస్థితిని సృష్టిస్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరైనా అనుచితంగా పోస్ట్ పెట్టారనుకోండి, దాన్ని గుర్తించడానికి మెకానిజం లేదా ఉంది. ఐపీ అడ్రస్ ఆధారంగా ఎవరు పోస్ట్ చేశారు, ఎక్కడి నుండి చేశారు అనేది కనుక్కోవచ్చు. అలాంటి వ్యవస్థ ఉన్నా కూడా మేము ఆధార్ అనుసంధానం చేస్తామని చెప్తూ ఉన్నారంటే ఒక భయభ్రాంతుని టెర్రరైజ్ చేసి ఎవరే కానీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీలు లేదు అన్న ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ భారతదేశంలోనే ఇంకా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా కార్యకర్తని ఎక్కడ యూపీలోనో బీహార్లోనో ఎక్కడైనా అరెస్ట్ చేస్తే నేషనల్ మీడియా కూడా స్పందిస్తుంది. కానీ ఇక్కడ 100 మందిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నా కూడా అది పెద్దగా ఇష్యూ కావడం లేదు. అది ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఒక ముఖ్యమంత్రి, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సాహసం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి సోషల్ మీడియాలో అణిచేస్తాం, ప్రత్యేకంగా చట్టాలు చేస్తాం, తోలు తీస్తామని మాట్లాడుతూ ఉన్నా కూడా బయట ప్రపంచం స్పందించడం లేదు. మీడియా ఇంకా ఎంకరేజ్ చేస్తోంది. అంటే ఆయన తెలివిగా కాదు అదేదో అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద చేసేవాళ్ళన్న పిక్చర్ ఇస్తూ సోషల్ మీడియా వాళ్ళని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అది ఆయన గొప్పతనం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనమాట. అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఎవరు ఏమనరు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ, ప్రభుత్వం చేయగలుగుతుంది. కానీ వాళ్ళ ఇబ్బంది అంటే ఏంటి, అతి సాధారణంగా గౌరవప్రదంగా ప్రశ్నించే వాళ్ళ నుంచే రాబోయే కాలంలో థ్రెట్ ఉందన్న ఉద్దేశంతో మొత్తానికి మొత్తం గ్యాగ్ ఆర్డర్ లాగా ఒకటి అప్లై చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆధార్ అనుసంధానం చేస్తాం, సోషల్ మీడియా పోస్ట్ పెడితే. రైట్. అయితే మనం సోషల్ మీడియా వైపు వెళ్ళాం. సంక్షిప్తంగా ఇంకొక జగన్ గారి స్పీచ్ మీద ఆయన రెడ్ బుక్ ప్లస్ ఈ ఎన్నికలు సజావుగా జరిగితే అన్న పదం మీద, వీటి మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, ఎన్నికలు సజావుగా జరిగితే, మన ఎన్నికల్లో ఏం జరిగిందని పక్కన పెడితే, ఎన్నికలు సజావుగా జరిగితే ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే ఒక మార్పు, కొమ్మినేని గారు, గతంలో సీనియర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, 5-6 సార్లు పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఈసారి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని వాళ్ళ పత్రికల్లోనే రాస్తూ ఉన్నారు, పేర్లతో సహా రాస్తూ ఉన్నారు. ఎందుకు రాస్తూ ఉన్నారు, ఎందుకు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఈ స్థాయిలో ఇప్పుడు తెగిస్తూ ఉన్నారంటే వాళ్ళ అనుభవం బట్టి ఒకటి తెలిసి ఉండాలి బహుశా వాళ్ళకి. ఈ రూలింగ్ చూసిన తర్వాత మనం మళ్ళీ అధికారంలోకి రావడం అన్నది దాదాపు సాధ్యం కాకపోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉండవచ్చు. ఎన్నికలు సజావుగా జరిగితే మనం గెలవము అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాబట్టి అసలు ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిపించారు. పక్క గ్రామాల నుండి, పక్క నియోజకవర్గాల నుంచి 1000 మంది మనుషుల్ని తెచ్చి వాళ్ళకు కాపలాగా మరో 1000 మంది పోలీసులను పెట్టి రిగ్గింగ్ చేసి మేము గెలిచామని ప్రకటించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత నిజమే ఎన్నికలను వీళ్ళు సజావుగా జరగనిస్తారా లేదా అన్న ఆందోళన కూడా ఉంటుంది. కాకపోతే అందుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా తన మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా పరిశీలన కావచ్చు. అయితే ఇవన్నీ ఇప్పుడు జరగచ్చు, కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పటికీ ఇంత స్థాయిలో ప్రతిఘటించడం అనేది పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరించరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి పక్క నియోజకవర్గం మీదకి దండెత్తి రిగ్గింగ్లు చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు. కొమ్మినేని గారు, రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ కార్యకర్తలకు ఏ రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది? ప్రధానంగా డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం, రెడ్ బుక్కి పోటీగా మీరు రెడ్ బుక్ తీసుకొస్తే మేము డిజిటల్ బుక్ తీసుకొస్తామని చెప్పి గట్టిగా ఆధారాలతో సహా డిజిటల్ బుక్లో పెడితే అవి పోలీసులు కూడా చూసుకుని వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే ఎన్నికలు జరిగితే, సజావుగా జరిగితే డిపాజిట్లు కూడా రావు వాళ్ళకని చెప్పి జగన్ గారు అన్నారు. సో జగన్ గారి నిన్న స్పీచ్ మీద మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, దాని మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగము ఆద్యంతము పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచే విధంగా ఉండిందండి. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఆయన తన ప్రసంగంలో
స్పష్టమయ్యేలా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు మేము 175 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి, ఎటువంటి దుర్మార్గాలు జరుగుతా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు వేలాదిగా దాదాపుగా 30,000 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ ఈసారి అటువంటి పొరపాటు జరగదు. రాబోయే కాలంలో ఏదైతే పార్టీ నిర్మాణము మనకి ఏర్పడిందో ఆ నిర్మాణం ద్వారా, అంటే పార్టీ కింది స్థాయి క్యాడర్ ద్వారా, కింది స్థాయి కార్యకర్త ద్వారా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ ఎలక్షన్లు జరిగితే మనము 161ని దాటి గెలవబోతా ఉన్నాము. బట్ దీనికి కావలసినటువంటి పార్టీ నిర్మాణం డిసెంబర్ లోపల పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలను కూడా డిసెంబర్ లోపల పూర్తి చేయాలనేసి ఆయన ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, దేశమే గమనిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ని తలదన్నే విధంగా, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది మచ్చుకైనా కనపడని విధంగా పోలీసు వ్యవహరిస్తున్న తీరు, పోలీసును డ్రైవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి మానసిక స్థితిని కూడా మనం అందరం గమనించుకోవాలా. కానీ ఈ రోజు వాళ్ళ రోజు జరుగుతా ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మనం తీసుకుందాం. కానీ ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడద్దు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడైనా కూడా మీకు సంబంధించి మీకు తెలిసి కానీ లేదా మీకు పర్సనల్ గా జరిగినటువంటి ఒక ఆస్తి నష్టం కానీ లేదా అక్రమ కేసు కానీ లేదా అవమానం కానీ ఏదైనా కూడా ఈ డిజిటల్ డైరీ అనేది ఈరోజు యాప్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇందులో ఈ డిజిటల్ డైరీలో కెమెరా కూడా ఉంటుంది. మీరు ఈ యాప్ ఓపెన్ చేసి ఇందులో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు బాధ్యులు, ఇది మీ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, మీ పైన అక్రమ కేసు బనాయించిన వాళ్ళు, సంబంధిత అధికారి ఎవరు, మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయని అధికారి ఎవరు, ఈ వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచండి. వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని తీసుకొని వస్తాం, ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ వేసి విచారణ జరిపించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామనేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇది నిజంగా పార్టీ క్యాడర్ నిన్న జగన్ గారి ప్రసంగం తర్వాత సోషల్ మీడియా మొత్తం గమనిస్తే పార్టీ క్యాడరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహభరితంగా పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. సరే, మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి నాయకుడు మాకున్నాడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, మేము ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని గెలిపించుకుంటామనే విధంగా కూడా మనం ఈరోజు పోస్టులు చూస్తున్నాం. సోషల్ మీడియా కూడా చాలా అలర్ట్ అయింది. నిన్న ఈ జగన్ గారి ప్రసంగం తర్వాత గమనిస్తే చాలా చోట్ల సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తల్ని లిఫ్ట్ చేశారు పోలీసు అధికారులు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు, అనంతపురంలో కూడా ఎవరినో సాయి భార్గవ ఎవరినో చేశారట కదండి, అక్కడే భరత్ అంట తారక్ అనేసి సోషల్ మీడియా చూస్తారు. తాడేపల్లిలో ఆయన కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే జగన్ గారు స్పందించడము, అక్కడి నుంచి వైసీపీ లీగల్ సెల్ స్పందించడము, వారిని ట్రేస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు కోర్టులో కూడా వాళ్ళని సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా 30,000 అక్రమ కేసులు బనాయించబడింది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము చేయడం జరుగుతోంది. దీనికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి దానికి విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటా, పోలీసులు దాన్ని సంపూర్ణంగా ఫాలో చేస్తా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి విధంగా ఈరోజు చదువుకున్న వాళ్ళు, మేధావులందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక లోపము, దీన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి మీడియా బలం సాక్షి మినహా మీడియా బలం లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. దాన్ని ఫిలప్ చేస్తూ, ఆ గ్యాప్ ఫిలప్ చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పినా, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా కూడా క్షణాల్లో వాస్తవాల్ని తీసుకొచ్చి ప్రపంచం ముందర పెడతా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప మేధావిని, అనుభవం చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 16 నెలల కాలంలోనే ఈయనకు పరిపాలన రాదు, ఈయనకు ప్రజలపైన ప్రేమ లేదు, ఈ రాష్ట్రంలో అవినీతి మినహా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ లేదనేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు జటితల్లమైతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరిగినా 161 దాటి సీట్లు వస్తాయనే అనేటువంటి
ఒక వాయిస్ ఏదైతే ఉందో నిన్న జగన్ గారు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం కూడా. సజావుగా ఎన్నికలు జరగాలని, సజావుగా ఎన్నికలు జరగాలనేటువంటి మాట ఎందుకు వస్తా ఉందంటే, మన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ చూసాం. పులివెందుల్లో వన్ సైడ్ ఎప్పుడు కూడా 80% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. అటువంటిది ఆ రోజు కనీసం ఓటర్లను ఎవరిని రానివ్వకుండా పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు క్యూలో వచ్చేసి, సో అది ఆ విజువల్స్ కూడా సీసీ కెమెరాలు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి సీసీ కెమెరాలో ఆ విజువల్స్ కూడా ఇవ్వట్లేదు బయటికి. అవి ఆల్రెడీ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే నియమించబడినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ గా కూడా ఆ విజువల్స్ మా దగ్గర లేవని చెప్తా ఉన్నారు. అంటే టోటల్ గా ఫ్యాక్ట్స్ ని హషప్ చేసి, నిజాల్ని దాచేసి మూసేసి మమ అనిపించేసి ఒక ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఎన్నికలు జరిపి మేము గెలిచామని తొడలు కొట్టుకోవడం, జబ్బలు జరుచుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు. పులివెందులో 600 ఓట్లు వస్తాయండి పులివెందుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఓవైపు టీడీపీ అభ్యర్థికి 6000 ఓట్లు వస్తే 600 ఓట్లు వస్తాయండి, అంటే 10% ఓట్లే వస్తాయండి. ఇదే కాకుండా గత శాసనసభ ఎన్నికల్లో 49 లక్షల ఓట్లు పెరిగిన తీరు కానీ, ఈవీఎంలకు సంబంధించి వచ్చిన వ్యాఖ్యలు కానీ, విమర్శలు కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈసారి అట్లాంటివి జరగకుండా మీరు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుందేమో ప్రకాష్ గారు. 49 లక్షల ఓట్లు అంటే 12.8% ఓట్లు మీరు పోలింగ్ రోజు సాయంత్రానికి ఇచ్చినటువంటి లెక్కలకి, ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి లెక్కలకి 3 రోజుల తర్వాత నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి విదేశీ పర్యటన ముగిసిన రోజుకి ఆ రోజుకి ఉన్నటువంటి తేడా 49 లక్షల ఓట్లు. అంటే ఈ 12.8% ఓట్లు అడిషనల్ గా లోడ్ చేసి ఎన్నికల ఫలితాలను ప్రకటించేటువంటి దుస్థితికి దేశ ఎన్నికల కమిషన్ తయారైందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయము. ఎన్నికల కమిషన్ చేతిలోకి ఎన్నికల ప్రక్రియ వెళ్ళినప్పటికీ నుంచి కూడా ఆర్ఓస్ ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళని సంపూర్ణంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఆర్ఓలు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ తమ 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్ల వివరాలను పొందుపరిచినా కూడా, సబ్మిట్ చేసినా కూడా దానిని రిజెక్ట్ చేస్తూ వాళ్ళని డెత్, మిస్సింగ్, డూప్లికేట్ ఓట్స్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను నియోజకవర్గంలో దాదాపు ఒక నియోజకవర్గానికి 25,000 ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఎన్ని విధాలుగా అడ్డగోలు చర్యలు చేపట్టాలో, ఎన్ని అడ్డదారులు దొక్కాలో అన్ని కూడా ఎన్నికల కమిషన్ చేసింది. సో ఇటువంటి విధానాన్ని ప్రశ్నించేదానికి కనీసం సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యానాలు, సుప్రీం కోర్టు కూడా మీరు అటానమస్ బాడీ అయినంత మాత్రాన మీరు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి లేదు. ఈ దేశానికి ఉన్న వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత, ప్రతి ఒక్క వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత మా సుప్రీం కోర్టుకు ఉందని మొటికాయలు వేయడం కూడా జరిగింది. మీరు గమనిస్తే నారా లోకేష్ ఎప్పుడైతే అమిత్ షాని కలుస్తారో, నారా లోకేష్ ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీని కలుస్తారో, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలిశారు, అప్పుడు మీకు దాదాపుగా 1 కోటి ఓట్లు అడిషనల్ గా యాడ్ అవ్వడం జరిగింది. నారా లోకేష్ బీహార్ ఎన్నికల ముందు మళ్ళీ పోయి కలుస్తా ఉన్నారు. 65 లక్షల ఓట్లు ఏదర్ డైడ్ ఆర్ మిస్సింగ్ ఆర్ డూప్లికేట్ ఓట్స్ కింద ప్రకటించేసి తొలగించడం చేస్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియని నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఒక ప్రహసనంగా మార్చడం జరుగుతూ ఉంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. భలే, మీ అనుమానం అయితే తమాషాగానే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ పార్టీ కూడా వాటిని కింద ఎలక్షన్స్లో మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాటిని ఎక్స్పోజ్ చేసుకోలేకపోయారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఏమైనా అయిపోయిన దాని గురించి ఇప్పుడు చెప్పిన, ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారే చాలా తీవ్రంగా ఈ ఓట్లు పెరిగిన తీరు మీద ఆయన చాలా ఎక్కువగా వివరాలు చెబుతూ ఆయా సదస్సుల్లో మాట్లాడుతున్నారు. రైట్. రామ్ మనోహర్ రెడ్డి గారు కడప నుంచి. రామ్ మనోహర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అది ఒక 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు కదా, ఇది కేవలం ఎవరైనా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే మాత్రమే ఇది ఉంటుందా సార్? లేకపోతే పార్టీ వాళ్ళు సరిగా పనిచేయకుండా జగన్ గారి అది కూడా రికార్డ్ చేయొచ్చు? అది ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ సందేహాన్ని మీరు ఏమైనా తీర్చగలరా? ఏదండి, డిజిటల్ బుక్ అన్నది కేవలం కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినప్పుడైనా, మామూలుగా కార్యకర్తలు ఎవరైనా లేదా నాయకులు ఎవరైనా సరిగా పనిచేయకపోతే కూడా మేము దాంట్లో పెట్టొచ్చా అని అడుగుతున్నారు ఆయన.
పెట్టచ్చండి. మీరు మీరు అట్లా ఏదైనా పెట్టకూడదేమో. ఆన్లైన్ అట్లా కాదు, యాప్లో అట్లా మీరు కాదు. ఏదైనా దానికి దీనికి పోల్చకూడదండి. మీరు పెట్టొచ్చు అని ఏదో మొహటానికి అంటున్నారు కానీ ఈ ఇష్యూ వేరు, ఆ ఇష్యూ వేరు. అయితే ప్రజలకి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజల్లో కూడా ఎవరికైనా సరే పోలీసు నుంచి కానీ, రెవెన్యూ శాఖ కానీ, వేరే ఇతర శాఖల నుంచి అన్యాయం జరిగినప్పుడు అటువంటి వాటిని పెట్టవచ్చు. కానీ పార్టీలో జరిగే పరిణామాల మీద, పార్టీ నాయకుల మీద అయితే వేరే రూపంలో కంప్లైంట్ చేసుకోవాలి తప్ప దీనికి దానికి ఈ క్వశ్చన్ వాడుకోకూడదేమో అనేది రైజ్ అయిందండి. నిన్న మీటింగ్ లో కూడా ఈ క్వశ్చన్ రైజ్ అయింది. కొమ్మినేని గారు ఆ, వేరే సబ్జెక్ట్స్ మీద అవి కూడా అప్లోడ్ చేస్తారు. ఈవెన్ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఈ యాప్ ను దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ. వాళ్ళు కూడా డిజిటల్ యాప్ కాబట్టి దీంట్లో ఏదైనా అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అబద్ధాలని కూడా అందులో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. అంటే రేపు పొద్దున వచ్చేది మన ప్రభుత్వము, గమనించాల్సింది మన పోలీసులు, మన కార్యకర్తలే ఆ రోజు తమకు అన్యాయం అంటే అట్లా జరిగిన కాదు కదా. విషయాలు ఇప్పుడు ఒకసారి అప్లోడ్ అయిన తర్వాత ఎవరైనా చూసుకునే అవకాశం ఉంటే అప్పుడు ఓపెన్ అయిపోద్ది కదా. ఓ డిజిటల్ బుక్లో కూడా ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది అనే విమర్శలు కూడా ఉంటాయి కదా. డిజిటల్ బుక్ అనేది ఏమి కాన్ఫిడెన్షియల్గా ఉండదు కదా. ఉంటుందా? ఏం కాదండి, ఓపెన్ అయ్యి ఓపెన్ అయినప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా, మీరు అది కరెక్ట్ కాదేమో, మీరు ఆలోచించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేశారనుకోండి, మీరే చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా పోస్ట్ చేయొచ్చు అని. లేదా మీ ప్రత్యర్థులు ఎవరో ఉంటారు పార్టీలో, వాళ్ళు ఏదోటి పెట్టొచ్చు. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ మీకు అది తలనొప్పిగా అయ్యే అవకాశం ఉంటుందేమో, మీరు ఆలోచించుకోండి. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ, శాసనమండలిలో ప్రభుత్వ తీరును నిలదీసిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అంటూ చాలా తీవ్రస్థాయిలో మండిపట్టమే కాకుండా వాకౌట్ చేశారు. అయితే మంత్రి గారు మాత్రం పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి తేడా తెలియని జగన్ అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే అసలు ఎందుకు ఇంత అడ్డగోలుగా సమర్థిస్తున్నారు రామ్నాథ్ గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ? మరోవైపు కేంద్రమే మరోవైపు ఎయిమ్స్ ఉందండి. మరి కేంద్రం కూడా ప్రైవేటైజేషన్ చేసి ఉండొచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఉండొచ్చు కదా, అన్నీ కట్టేసి. మరి ఎందుకు చేయట్లేదు? మళ్ళీ 10,000 సీట్లు గవర్నమెంట్ కాలేజీలకి ఎందుకు ఇస్తున్నారు? సో ఇవన్నీ అన్నీ ల్యాండ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఫీజులు కూడా, ఏది పేషెంట్స్ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఫీజు కూడా గవర్నమెంటే పే చేస్తుందట. మరి ఇక అన్నీ ఇచ్చి అయినా కూడా సమర్థించడం ఏంటి? ఒడిశాలో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అంతకుముందు శాంక్షన్ అయిన అన్ని ప్రభుత్వ రంగంలోనే నడుపుతున్నారట. రామ్నాథ్ కొమ్మినేని గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గమే నిర్ణయం తీసుకుంది. ఇది 10,000 మెడికల్ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇవ్వాలని. దీనిపైన మరి ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీ మంత్రి ఏం చెప్తారు? మరి నిజంగానే పీపీపీలోనే మొత్తం అద్భుతాలు జరిగి మంచి జరిగే పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా, మీరు ఇది పీపీపీ మోడల్లోనే తీసుకురండి, మళ్ళీ కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎందుకు తీపిస్తారు అని. అసలు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం గొప్పది అని చెప్తున్నారు కానీ దాన్ని ఎక్కడ ఎవరు విశ్వసించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం పీపీపీకి అప్పగించిన తర్వాత కూడా ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది అని చెప్పారు. మళ్ళా వెంటనే ఏం చెప్తున్నారు? ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు డెవలప్ చేసి 33 ఏళ్ల పాటు నడుపుకుంటారు, వాళ్ళకు వచ్చే లాభాల్లో అప్పులు తీర్చుకుంటారు, మిగిలిన కొద్ది లాభం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అని చెప్తున్నారు. మరి ఉచితంగా సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు 5,000 కోట్లు కావాలంటున్నారు. మరి 5,000 కోట్లు ప్రైవేట్ వ్యక్తులు తెచ్చిపెట్టిన తర్వాత ఆ డబ్బునంతా ఎవరి ద్వారా రికవరీ చేసుకుంటారు? ఉచితంగా సర్వీసులు ఇస్తే ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? సరే, మన మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి కాబట్టి వాటి అమ్ముకుంటారు అని చెప్పదలుచుకున్నారా? మరి మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకొని దాంతోనే మెడికల్ కాలేజీలు నిర్వహించే పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రభుత్వం కూడా ఆ పని చేయొచ్చు కదా. అంటే మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విపరీతంగా ప్రతిదీ ఏది ఉచితంగా లేకుండా భారీగా డబ్బులు వసూలు చేసుకోబోతున్నారు. పైగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆ సీట్ల భర్తీ విషయంలో కూడా ఎంత ఫీజు ఉంటుందో అంతే ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి ఏ స్థాయిలోనైనా కూడా వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువైపు నుండి చూసినా కూడా ప్రభుత్వ వాదన నిలబడడం లేదు. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన వచ్చేసింది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఇది, పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేసేందుకు కూడా ఈయన వెనుకాడడం లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పైగా ఇదే తెలుగుదేశం పార్టీ ఈ అంశం మొదలైన తొలి రోజుల్లో తెలంగాణలో గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కంటే 2-3 కాలేజీలు ఎక్కువే కట్టింది ప్రభుత్వ రంగంలో అని చెప్పారు. అక్కడ అలా సమర్థించి ఈ రోజు మాత్రం ప్రభుత్వ రంగంలో కడితే వేస్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి, డబ్బులు లేవు అన్నదైతే ప్రజలు ఎవరు నమ్మడం లేదు కొమ్మినేని గారు. ఎందుకంటే
ఒకవైపు అటువైపు పదే పదే అమరావతి మీద పడ్డారా అంటారు కానీ పోల్చక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు కానీ అమరావతిలో మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు అన్నది సగటు సామాన్యుడి ప్రశ్న. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీ చెప్తున్నారు, 23 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు కట్టడానికి 23 ఏళ్ళు పడుతుందని ఒక ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారంటే తాను చేస్తున్న తప్పిదాన్ని సమర్థించుకోవడానికి ఏ స్థాయిలోనికి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది అన్నది కూడా ఇక్కడ బట్టి అర్థమవుతుంది. 10 కాలేజీలు కట్టడానికి 23 ఏళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి గారు ఎలా అంటున్నారు. అదే పీపీపీ మోడల్ అయితే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. అంటే ప్రభుత్వం అంత అసమర్థంగా ఉంటుందా? ప్రభుత్వ వ్యవస్థలు మెడికల్ ప్రైవేట్ వాళ్ళు కట్టే వాటిని ప్రభుత్వం కూడా కట్టలేని స్థితిలో ఉంటుందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో అన్నే కట్టారు అంటున్నారు. కానీ భూములు సేకరించారు, మొత్తం దానికి సంబంధించి రుణాలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, లోన్లు అన్నది కట్టారు, 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేశారు. మీరు వివిధ దశల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్లో కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు. అంటే మరి ప్రజల్ని ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు? ప్రజలు ఏమన్నా అనుకోని ఈ విషయంలో మాత్రం మనం ముందుకు వెళ్ళి తీరాల్సిందే అంటున్నారా? ఇంకొక ప్రశ్న రామనాథ్ గారు, ఇంకొక ప్రశ్న ఏమంటే ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చారు కదా అనుమతులు, చంద్రబాబు గారి టైంలో ఇచ్చారు, ఇంకో టైంలో కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎవరికైనా భూమి ఫ్రీగా ఇచ్చారా? వాళ్ళకి ఎవరికైనా కట్టిన భవనాలు ఫ్రీగా ఇచ్చారా? ఇవన్నీ మరి అయినా కూడా ఇప్పుడు ఫీజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకుంటారు కదా ఛార్జెస్. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీయో ఎన్టీఆర్ సేవ ద్వారానో మళ్ళీ ఆ డబ్బు కూడా గవర్నమెంట్ నుంచి ఈ పీపీపీ మోడల్లో వాళ్ళకి కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మరి గతంలో ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా, భూమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాళ్ళే తంటాలు పడ్డారు, అనుమతులు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంటే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా? ఇప్పుడు ఆశ్చర్యం కొమ్మినేని గారు, మొత్తం అంతా రెడీ అయినప్పుడు తీసుకెళ్లి ప్రాజెక్ట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. పైగా 30% బెడ్లను వాళ్ళు ప్రైవేట్ కి వాళ్ళు ఎక్కడికైనా ఇచ్చుకోవచ్చు అంటున్నారు. అంటే డబ్బులకైనా వసూలు చేసుకోవచ్చు. మిగిలిన 70% ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ కింద, ఆరోగ్యశ్రీ కింద మేమే డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వము డబ్బులు చెల్లిస్తోంది, వాళ్ళు ప్రైవేట్ గా 30% బెడ్లని వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరి ఇంకా ఉచితం ఎక్కడి నుండి వస్తుంది? అదే ఆ పని ఏదో రాష్ట్ర ప్రభుత్వమే చేయవచ్చు కదా, చేయడం లేదంటే ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టు దీని వెనక ఏదో అత్యంత విలువైన వ్యవహారం ఏమైనా ఉందేమో అని సగటు ప్రజలకు కూడా అనుమానం వచ్చేసింది. రైట్. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మంత్రి గారు ఎవరు చెప్పారు, 700 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టారంట. వీళ్ళకి తెలుసు మేము ప్రైవేటైజ్ అయిపోతున్నామని. అయినప్పుడు కూడా 700 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారండి? అంటే ఫ్రీగా ఇచ్చేసినట్టేగా 700 కోట్లు. గతంలో కాకినాడ పోర్టుకు అట్లాగే ప్రపంచ బ్యాంక్ నుంచి 1,300 కోట్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటైజ్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రైవేటైజ్ చేశారంట. ఈ ప్రైవేట్ వాళ్ళకి వాటాలు పెంచడం ఇట్లా ఎందుకు ప్రైవేట్ వాళ్ళ కోసమే ఇంత అప్పులు తీసుకొచ్చి కూడా ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, గవర్నమెంట్ తరఫున తీసుకొచ్చి అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంటుంది. ప్రకాష్ గారు. కొమ్మినేని గారు, ఇందులో పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్ అండి. దీంట్లో ప్రైవేట్ ఎంటిటీకి ప్రభుత్వ ఆస్తిని అప్పచెప్పుతూ దాన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి 60, నాకు తెలిసి ఇందాక ఆయన 33 సంవత్సరాలు అన్నారు, 66 సంవత్సరాల పాటు. అవును, 66 కరెక్ట్. ఎందుకంటే 33 తర్వాత మళ్ళీ పెంచుతామని మంత్రి గారు కూడా అన్నట్టు నేను విన్నాను. నా దృష్టి 66 సంవత్సరాల పాటు వ్యాపారం నిర్వహించుకుని 66 సంవత్సరాలు అంటే దాదాపు 2-3 తరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలను వాళ్ళ నుండి జలగల్ల డబ్బును పీల్చి పిప్పి చేసిన తర్వాత దాన్ని అప్పచెప్తారు ప్రైవేట్. అంటే ఆ రోజుకి మన డిస్మాంట్లింగ్ స్టేజ్ లో మనకు అప్పచెప్తారు. అంటే అప్పుడు కూడా అప్పచెప్తారని గ్యారంటీ లేదండి. ఎందుకంటే అప్పుడు కూడా అప్పచెప్తారని గ్యారంటీ లేదు. గతంలో గవర్నమెంట్ ఇట్లా లీజుకి ఇచ్చిన భూములు కొన్ని వాళ్లే అమ్మేసుకోవటం, రకరకాలుగా చేయటం, కొన్ని వేలంపాడు పెట్టిన భూములు ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయని చెప్పి పెట్టారు కదా, పెట్టిన భూములు తీసుకున్నారు. భూములన్నీ రియల్ ఎస్టేట్ కింద చేసేసుకున్నారంట గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుని. ఫైనల్ గా జరిగేది రియల్ ఎస్టేట్ అండి. ఏదైనా కూడా ఫైనల్ గా జరిగేది రియల్ ఎస్టేట్. 33 66 చేస్తారు, 65 99 సంవత్సరాలు చేస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ 5,000 కోట్ల రూపాయలను ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి నిధులు లేవా? మరి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా. కోవిడ్ లో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రెవెన్యూ మనం కోల్పోయాం. అవును, కోవిడ్ లో 80,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రెవెన్యూ కోల్పోయాం. నాడు నేడు ద్వారా మనం దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు పాఠశాల ఆధునీకరణ ఖర్చు పెట్టాం. ఈ రోజు ₹1 పెట్టట్లే ప్రభుత్వం. అదే విధంగా ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు వాటికి కూడా ₹1 పెట్టట్లే ప్రభుత్వం. అంటే 1,20,000 కోట్ల రూపాయల
ఆ రోజు ఏదైతే డెఫిసిట్ ఉందో అది ఈ రోజు మనకు యాడాన్ అవుతా ఉంది. అంటే ఈ రోజు కోవిడ్ లేదు, ఆ 79,000 కోట్ల రూపాయల వసూళ్లు కూడా మన జిఎస్టీ వసూళ్లు కూడా వస్తాయి. అంటే 1,20,000 కోట్ల రూపాయలతో నువ్వు ఏదైనా ఎంతైనా డెవలప్ చేయొచ్చు. ఈ రోజు ఎక్కడ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ₹1 ఎక్కడ కేటాయించిన పరిస్థితి కనపడడం లేదు. పోనీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చేయట్లే. ఇవి కాకుండా నెలకు 15,000 కోట్ల చొప్పున ఇప్పటికి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా తెచ్చారు. మరి ఎక్కడికి వెళ్తాంది ఈ ప్రభుత్వము, ఏం చేస్తోంది, ఎక్కడికి వెళ్తాంది ఈ డబ్బు? ఇప్పటి వరకు వీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీలకు ఇప్పటి వరకు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రజలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి గమనిస్తాను మనం. అంటే మిగిలిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తా ఉంది? కొన్ని పోర్ట్లకు కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కానీ, కొన్ని ఎక్కడైనా కానీ నిర్మాణ బిల్స్ కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందా? గత ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించడం జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ చెల్లించడం జరిగిందా? ఎక్కడ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ వాళ్ళు ఆసుపత్రుల వాళ్ళు సమ్మె కూడా చేస్తున్నారట కదా. చేస్తా ఉన్నారు. సో అంటే ఈ రోజు రాష్ట్రంలో సంపద సృష్టించడానికి మీరు ₹1 ఖర్చు పెట్టట్లే. మీకు మీరు సంపద సృష్టించుకోవడానికి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేది దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంటే ఆ ముఖ్యమంత్రులందరూ పిచ్చోళ్ళ. పక్కన కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళేమో పిచ్చోళ్ళ. మన తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 35 ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో 11 ఉన్నాయి మనతో సమానంగా. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న తప్పు అని ఆయనకు తెలుసు, ఆయన చేస్తున్న దోపిడీ అని ఆయనకు తెలుసు. కానీ ఆయనని గొప్పగా ఎలివేట్ చేస్తూ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఎవరు చెప్పారు, ఇక్కడ మేము ఉచితంగా వైద్యం చేస్తామని ఈరోజు అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం ఆ మీడియా చేస్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ దోపిడీ విధానం పైన క్లారిటీతో ఉన్నారు. ఇది అడ్డగోలు నిర్ణయమే, దీనివల్ల నష్టం జరగబోతోంది అనేది అందరికీ కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా మా ప్రభుత్వం పైన భారం పడింది అనడానికి కనీసం ఎంప్లాయీస్ కి అడిషనల్ గా ₹1 అదనంగా చెల్లించింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పే స్కేల్ ఉందో అదే చేశారు. ఎక్కడ ₹1 వాళ్ళ జీతాలు పెంచింది లేదు, అరియర్స్ ఇచ్చింది లేదు. సంపద సృష్టించడానికి నేను వచ్చానని చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి. మరి ఏం చేస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తులకు సంపద సృష్టించడానికి, అమరావతి ద్వారా 1,50,000 కోట్ల దోపిడీ చేయడానికి, అదే విధంగా ఈరోజు ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ద్వారా ప్రజల్ని దోపిడీ చేయడానికి మాత్రమే ఉత్సాహం చూపుతా ఉన్నారు. రైట్. ఒక మాటలో చెప్పండి, ఇంపార్టెంట్ అంశం ఒకటి మనం మిస్ అయ్యిందా? సోషల్ మీడియా గురించి డీటెయిల్గానే ఇద్దరు మాట్లాడినప్పటికి కూడా బరి తెగించిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఎఫ్ఐఆర్తో అపరిమిత కేసుల నమోదుకు కుట్ర అంటూ చాలా కొత్త టెక్నిక్ ఏదో కనిపెట్టారట సిఐడి వారో మరి ఏ పోలీసులో. రామ్నాథ్ గారు దీని మీద మీలాంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగానే ఉండాలేమో. మీది కూడా ఈ డిజిటల్ మీడియా కింద, సోషల్ మీడియా కింద వస్తుంది కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారా? లేదా మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని భయపెట్టి ఏదైనా చేయాలనా? ఈ రకంగా ఒకే ఎఫ్ఐఆర్ మీద అన్ని కేసులు పెట్టొచ్చా? ఇప్పుడు కొమ్మినేని గారు మొత్తం ఫేస్బుక్ వీళ్ళకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ సంబంధించి యూఆర్ఎల్ పెట్టేసి అసలు ఎవరు నిందితులు ఏంటి అని చెప్పడం లేదు. అంటే ఎవరు కావాల్సింటే వాళ్ళని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకునే పద్ధతిలో వెళ్తున్నారు. చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను గౌరవించండి. దాన్ని అణిచిపెడితే అది ఒక రోజు బద్దలైనప్పుడు ఎవరు తట్టుకోలేని స్థాయిలో ఉంటుంది. ఈరోజు సొసైటీలో చాలా వరకు యూత్ అంతా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎక్స్ట్రీమిజం వైపు వెళ్ళడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ ఆవేదనను వెలగొట్టుకోవడానికి సోషల్ మీడియా ఉంది. అంతటితో వాళ్ళు కొద్ది మేర కూల్ అవుతారు, ఏ వ్యక్తి అయినా సరే. అలా కాకుండా నువ్వు కనీసం బయటకు కూడా మాట్లాడకూడదు అని అణిచివేస్తే ఆ అణిచివేత అన్నది చాలా తీవ్రమైన నిర్ణయాల వైపు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాను అణిచివేయాలి అన్న ఆలోచనలు కరెక్టే. నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేసిన తర్వాత అంత పెద్ద విప్లవం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చట్టబద్ధంగా చెల్లుతుందా ఈ రకంగా ఒకే ఎఫ్ఐఆర్ కింద ఎవరిని పెడితే వాళ్ళని బుక్ చేసే విధానం? అంటే ఇప్పుడు ప్రభుత్వము పోలీసుల వ్యవహార శైలి ఏంటంటే హైకోర్టు ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించింది, పోలీసు ఉన్నతాధికారులను కూడా హైకోర్టు పిలిపిస్తామని. కానీ వాటిని ఏమీ లెక్క చేయకుండా వాళ్ళు కావాల్సింది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది చట్టం ముందు నిలబడుతుందా లేదా అని నిన్న హైకోర్టులో చూసాము. ఆ గంజాయి కేసు పెట్టినప్పటికీ కూడా తక్షణం విడుదల చేయండి అని చెప్పేసింది. అంటే కోర్టుకు అర్థమవుతుంది. కానీ ఆ లోపు మనం చేయాల్సింది చేయాలి, వేధించాలి, వీలైనంత వరకు ఇబ్బంది పెట్టాలి అన్న పద్ధతుల్లోనే వెళ్తున్నారు.
ఇవన్నీ ఎక్కడా కూడా చట్టం ముందు కోర్టుల ముందు నిలబడే పరిస్థితి లేదు. కానీ ఏంటంటే వాళ్ళ టార్గెట్ తీసుకెళ్లి కొద్ది రోజులైనా లోపల పెట్టడం, ఇబ్బంది పెట్టడం అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. ఇవి చట్టం ముందు నిలబడవు అనేది వాళ్ళకు కూడా తెలుసు కొమ్మినేని గారు. కానీ వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఏదో ఒకటి చేయాలి, భయపెట్టాలి, ప్యానిక్ సృష్టించాలి. ఎవరైనా కూడా ఒక పోస్ట్ పెట్టాలి అంటే ఒక క్రియేటివిటీని దెబ్బతీయాలి. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అన్న ఒక భయాన్ని బుర్రల్లో రన్ చేస్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అన్న ఆలోచనతో వెళ్తున్నట్టుగా ఉన్నారు కొమ్మినేని గారు. రైట్. ప్రతి పండక్కి నిరాశే. 4 డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ అనౌన్స్ చేయలేదు అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ ఎన్జిఓల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. ప్రభుత్వం కూడా అవును మేము ఇవ్వలేదని చెప్పినట్లుంది కౌన్సిల్లో. అమరావతి పనులు 10% కూడా పూర్తి అవ్వలేదు. 2014-19 మధ్య పరిస్థితిని అంగీకరించిన మంత్రి నారాయణ. వరల్డ్ బ్యాంకు ఏడీబీ రుణంతో అమరావతి నిర్మాణం అని కూడా చెప్పారు. అక్టోబర్ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్. వాళ్ళు మనోళ్లే చూసుకోండి. మంత్రి ఆనం ఆదేశాలు. పోలీసులు మేనమేషాలు. 7గురిని పొట్టబెట్టుకున్న టిప్పర్ ఘటనలో చర్యలు నిల్. ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవట్లేదు. కానీ కిడ్నాపర్ల అవతారం ఎత్తి పోలీసులు ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్ళటం, సోషల్ యాక్టివిస్టులను తీసుకెళ్ళటం అనేది విమర్శలకి దారితీస్తున్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. సార్, అతిపెద్ద ముప్పు అంటే ఈ ఓటర్ల రివిజన్ అనేది చాలా పెద్ద ముప్పు కాబోతోంది. చట్టబద్ధంగా మోడీ ప్రభుత్వం ఎన్నికవ్వలేదంటూ రాహుల్ గాంధీ తదితరులు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక పులివెందుల్లో గ్రీనరీ సుందరీకరణకు ఏదో ఖర్చు ఊట్ చేశారంటూ ఎమ్మెల్యేలు అన్నారంట. ఈనాడు వాళ్ళు ఫస్ట్ పేలో పెట్టి సంబరపడిపోయారు. మరి ఇంకేదో సభాసంఘం కూడా వేయాలట. ఇక ఆంధ్రలో కొని తెలంగాణలో విక్రయం. ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు అంటూ ఈనాడు వాళ్ళు రాశారు. మరి ఎవరిని బెదిరించడానికో లేకపోతే ఏమైనా మార్పులు తీసుకురావడానికో. మౌనమేళ నారాయణ. అక్రమార్కులకు మంత్రి అండదండలు. చెప్పండి ప్రకాష్ గారు, ఈ 3 అంశాలు మీరు గమనించారు కదా. ప్రత్యేకించి ఇసుక మీద చాలా రోజులుగా రాస్తున్న వార్తలు వస్తున్నా పట్టించుకొని వాళ్ళు ఇవాళ ఇసుక తెలంగాణకి అక్రమం అమ్ముతున్నారంటాం. మౌనమేళ నారాయణ అంటూ ఇంకో పత్రిక రాయటం ఏమిటి? అదేమన్నా వాళ్ళు బెదిరిస్తున్నారా నారాయణని, లేదా వీళ్ళు చెప్పింది ఏమన్నా వినకపోవడం వల్ల ఎల్లో మీడియా ఇట్లా చేస్తోందా? మీరేమంటారు ప్రకాష్ రెడ్డి గారు? నారాయణ గారికి ఎక్కడో గ్యాప్ వచ్చినట్టుందండి. ఆ గ్యాప్ నాకు తెలిసి ఇవాళ రేపు గ్యాప్ ఫిల్అప్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఇందులో ఉచిత ఇసుక అనేది ఒక మిథ్య. ఈరోజు ఇసుకను స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు లేదా వారి కింద ఉన్న వారు ఎక్కడైనా అడప 1-2 కాన్స్టిట్యున్సీల్లో అమ్ముకోవడానికి బాటంగా లైసెన్స్ చేసింది ప్రభుత్వం. పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించడం అనేది వెరీ కామన్ ఫినామినా ఇన్ ఏపీ. మీకు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక డంపులన్నీ కూడా లూటీ చేశారు, కొల్లగొట్టేశారు. మీకు ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటేనే ఫస్ట్ దోపిడీకి గురైంది ఇసుక. తర్వాత ప్రభుత్వ ఆస్తులలో ఎక్కడైనా జగనన్న కాలనీలలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మెటీరియల్, కాంట్రాక్టర్లకు సంబంధించిన మెటీరియల్ యథేచ్ఛగా దోపిడీ చేశారు. సో నారాయణ గారు మరి ఈ ఇసుక విషయంలో ఈనాడు నుంచి ఆయన విమర్శ ఎదుర్కొంటున్నారంటే మరి నారాయణ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేకుంటే ఈనాడుకు వాటా ఇచ్చారా లేదో మరి తెలియదు. కానీ మరి సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్. నారాయణ గారి కేసు, నారాయణ గారికి దానికి సంబంధం లేదండి. ఇసుక మీదేమో జనరల్గా రాశారు 22.50 కోట్ల మేర విక్రయాలు జరిగాయని ఇట్లేదో రాశారు. ఏది తెలంగాణకి ఇచ్చినట్లుగా. ఇది నారాయణ గారిది ఆంధ్రజ్యోతి రాశారు. మౌనమేళ నారాయణ అంటూ ఆవిడ ఎవరు శ్రీలక్ష్మి గారికి సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా రాశారు. ఏంటి బెదిరించటమా, లేకపోతే వీళ్ళు రాసిన దానికి బట్టి వాళ్ళ వెంటనే చర్య తీసుకోలేదని వైసీపీ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు, ఉన్నా లేకపోయినా మేము రాశాం కాబట్టి, లేదా ఇంకేదన్నా బ్లాక్మెయిలా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో రాశారా? మేము రాశాం కాబట్టి వాస్తవమని నమ్మమని వాళ్ళ అభిప్రాయము. మరి అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయని నారాయణ గారు చూడాలి. ఇందాక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గురించి ఒక మాట చెప్తూ వచ్చారండి. ఎక్స్ట్రీమిజం వైపు యువత వెళ్లకుండా ఉండడానికి వారి బాధను గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. దీన్ని కట్టడి చేస్తే ఎక్స్ట్రీమిజం పెరుగుతుంది, నక్సలిజం పెరుగుతుంది. చాలా కరెక్ట్ విశ్లేషణ అండి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాల్సింది, దాన్ని ఆయన తల మీద చేయబెట్టుకుని ఆయనే భస్మమైనట్లు భస్మాసురుడి హస్తంలాగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామనేసి ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ను బాగా ఊరించారు. ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్ 18 సంవత్సరాలు దాటినటువంటి ఎడ్యుకేటెడ్ 18 నుంచి 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వీళ్ళందరూ కూడా
మేజర్ గా సోషల్ మీడియా యాక్టివిస్ట్. అది ఏ పార్టీకి అయినా సరే, న్యూట్రల్ ఉన్నా సరే. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దుర్మార్గాన్ని, దోపిడీని ఎలివేట్ చేసేది వారే. ఎందుకంటే వారే ఫస్ట్ బాధితులు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగలేదు, Right. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి వారే ఫస్ట్ బాధితులు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటగా మారింది కూడా వారే. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని, అరాచకాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియా పైన ఉక్కుపాదాన్ని మోపాలనేటువంటి ఆలోచన ఆయన వ్యక్తం చేశారు. అది ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ పేరు employment మీద పేరుతో- ఒక ఎఫ్ఐఆర్ తోటి ఎంతమందిని తీసుకెళ్తారట. ఇది మరి అన్యాయంగా ఉంది. ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉర్సా, లులు లాంటి సంస్థలకి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని దోచిపెడుతూ ఒక ఉద్యోగాన్ని కూడా క్రియేట్ Right. చేయలేనటువంటి ఈ ప్రభుత్వము కేవలము మా నిరుద్యోగాన్ని Right. ఉపయోగించుకొని కూడా Okay. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి మాకు హామీ Right, ఇచ్చారు right. తప్ప మాకు నిజంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వదు అనేది ఈ రోజు Right. తేటతెల్లమైంది. Okay, అని right. employees అని Right. employees Final గా- మాట్లాడుతా ఉన్నారు. రైట్. ఫైనల్గా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ ఇసుక మీద ఈనాడు వార్త కానీ, నారాయణ గారి మీద ఆంధ్రజ్యోతి వార్త కానీ మీకేమనిపించినాయి? నారాయణ గారు శ్రీలక్ష్మి గారిని వెనకేసుకొస్తున్నారని రాశారు వార్త అయితే ఆసక్తికరంగా ఉంది. దాంట్లో మీడియా ఎలా ప్రొవోకేట్ చేస్తోంది అంటే, ఇప్పుడు మంత్రి గారికి తెలిసి ఉంటుంది ఆ శాఖలో ఏం జరిగిందని. ఆయన ఏమి జరగలేదు, అది చిన్న విషయం అనేసరికి ఒప్పుకోవడం లేదు ఆంధ్రజ్యోతి. పైగా లాస్ట్ లో అంతటితో ఆడుకోకుండా, మర్చిపోయావా నారాయణ, గతంలో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, శ్రీలక్ష్మి హస్తం కూడా ఉందంటే ప్రొవోకేట్ చేయడం. అంటే ఎక్కడన్నా కాస్త మానవత్వంగా మంచిగా ఎందుకులే అని అనుకునే వాళ్ళని కూడా మళ్ళా ప్రొవోకేట్ చేసి, లేదు మీరు ప్రతీకారం తీర్చుకోకపోతే ఎట్లా, మిమ్మల్ని అప్పట్లో అరెస్ట్ చేసి కూడా వచ్చారు కదా అని ఒక మీడియా సంస్థలు అట్లా రెచ్చగొట్టవచ్చు. ఆ కేసులో శ్రీలక్ష్మి గారికి ఏం సంబంధం? అదేమో పేపర్ లీక్ సంబంధించిన పేపర్ లీక్ కి సంబంధించి అంటే ఇట్లా రెచ్చగొట్టి ఆ పాతవన్నీ గుర్తు చేసి, అలానే గుర్తు చేస్తే మళ్ళా కఠినంగా అవతల వాళ్ళ మీదకి వెళ్తారేమో వీళ్ళు అన్న ఆలోచనతో వెళ్తున్నారు. కానీ అది కానీ నారాయణ గారు చెప్పింది ఈ రోజు కాదు, ఇది నెల క్రితమే చెప్పారు. టీడీఆర్ బాండ్లు అనేది చాలా చిన్న విషయం, దాంట్లో ఏమీ లేదని. కానీ ఈ రోజు పర్టికులర్ గా మళ్ళా తీసుకొని వచ్చారంటే, పైగా మౌనం ఏలను అన్నారు. ఆ కారణం కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు మరి శ్రీలక్ష్మి గారు నిజంగా అవినీతి చేశారని ఆంధ్రజ్యోతి చెప్తున్నప్పుడు, మరి నారాయణ గారు ఎందుకు ఆమె కేసుకొస్తున్నారు, ఏంటి కారణం ఏంటి అని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. ఆంధ్రజ్యోతి చెప్తే బాగుంటుంది కదా. మరి నారాయణ గారు లంచం తీసుకున్నారా, లేకుంటే నారాయణ గారు సరెండర్ అయిపోయారా వైసీపీ నాయకులకి, అదనే చెప్పాలి కదా. అంటే అట్లా కాదు, అప్పుడు వీళ్ళు ఈ పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాళ్ళు కూడా అనొచ్చుగా, నారాయణ గారు కూడా అనొచ్చుగా. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరు ఉంటాయి కాబట్టి అంత డైరెక్ట్ గా అటాక్ చేయరు. అదే ఇంకో పత్రిక రాసింటే ఈ పార్టీకి ఇదంతా బ్లాక్ మెయిల్ అనో ఇంకోటనో కేసు కూడా పెట్టేవాళ్ళు. దాన్ని మేమంతా మీరు గెలవడంలో మేమంతా భాగస్వామ్యులం కాబట్టి మేము ఏం రాసినా కూడా మీరు సైలెంట్ గా ఉండాల్సిందే, ఎదురు మాట్లాడలేరు అన్న ధైర్యంతో కూడా వెళ్తూ ఉండొచ్చు వాళ్ళు. రైట్. మీ ప్రకాష్ గారు మీరే చెప్పబోయారు. కుమ్మినేని గారు, ఇందులో చెప్పండి, final గా. ప్రభుత్వాన్ని మేమే నడపాలా, మీరంతా మంత్రులు డమ్మీలే, మేము చెప్పినట్లు మీరు వినాలా, మేము రాసింది మీరు అమలు చేయాలా, ఇది కాన్సెప్ట్. ప్రభుత్వాన్ని మేమే తెచ్చాము, అవును. మేమే ఈవీఎంల ద్వారా తెచ్చాము, మేమే వైసీపీపై తప్పుడు ప్రచారం ద్వారా తీసుకొచ్చాము ప్రభుత్వాన్ని, కాబట్టి మేము ఏం చెప్తే అది మీరంతా వినాలి. మా వల్ల గెలిచారు, మేము చెప్పింది మీరు వినాలా, మీరు డమ్మీ మంత్రులే అని తేల్చి చెప్పడమే. రైట్. ఫైనల్గా ఉద్యోగుల అయ్యారు, ఇవేమి ఇచ్చేదట్లేరు కదా ప్రభుత్వం వారు, బొప్పరాజు వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నప్పటికి కూడా రామ్నాథ్ గారు. అంటే మొత్తం పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి. సరే, పిఆర్సీ చైర్మన్ మన్మోహన్ సింగ్ ఉండేవాళ్ళు పిఆర్సీ చైర్మన్ గా, రాగానే రాజీనామా చేయించారు. సరే, వీళ్ళ వ్యక్తిని ఎవరైనా నియమించుకొని వెంటనే అమలు చేస్తారేమో అనుకుంటే ఇప్పటికీ పిఆర్సీ చైర్మన్ ని నియమించలేదు. అంటే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. సరే, మధ్యలో ఐఆర్ఎన్ ఇస్తారంటే అది కూడా పరిశీలనలోనే ఉంది అని చెప్తున్నారు. డిఎల్ కూడా ఎప్పుడు ఇస్తారు అంటే అది కూడా ప్రాధాన్యత క్రమంలో ఇస్తామంటున్నారు, కానీ ఇది ఇప్పట్లో ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అంటే ఇప్పుడు ఇచ్చినా మళ్ళీ ఎలక్షన్ల టైంలో అడుగుతారు వీళ్ళు, కాబట్టి ఎలక్షన్లకు తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకుంటున్నారేమో. మరి 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయట ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసినవి, నేను వెంకటరామరెడ్డి గారు చెబుతున్నారు.